శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలను మీకు అందరికీ నమస్కారం అండి. సౌందర్యలహరిలో ఈరోజు మనం 36వ శ్లోకానికి వచ్చాం. 36వ శ్లోకం. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచితా యమారాధ్యన్ భక్త్యా రవిశశి శుచి నామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచితా యమారాధ్యన్ భక్త్యా రవిశశి శుచి నామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. ఈ శ్లోకంలో భగవత్పాదుల వారు సూక్ష్మతర రూపం, అమ్మవారి యొక్క సూక్ష్మతర రూపాన్ని చూపిస్తున్నారు. ఇక్కడి నుంచి 6 శ్లోకాల దాకా. కాబట్టి సూక్ష్మతర రూపం, మనలో ఉండే అమ్మవారు మనలో ఎలా కూర్చోన్నారు అనే విషయాన్ని యోగ శాస్త్రం గురించి ఈ 6 శ్లోకాల్లో వివరిస్తున్నారు. ముందు మనకి స్థూల రూపంగా కొన్ని శ్లోకాలు చెప్పారు. తర్వాత సూక్ష్మ రూపంగా మంత్రం, యంత్రం, తంత్రం అన్నీ చెప్పారు. ఇప్పుడు మనకు సూక్ష్మతర రూపాన్ని చెప్పుకోవడానికి మొదలుపెట్టారు. ఇప్పుడు యోగశాస్త్రం ప్రకారంగా మన శరీరంలో అమ్మవారు ఎలా ఉంటారు అంటే, మూలాధార చక్రంలో ఈ దేహానికంతా శక్తి ఇచ్చేసేసి మనము పిండం గర్భంలో ఉన్నప్పుడే, బిడ్డగా ఉన్నప్పుడే, అప్పుడే 7వ నెలలో మన శరీరంలోకి పరమాత్మ ప్రవేశించి, బ్రహ్మరంధ్రం నుంచి ప్రవేశించి మన యొక్క శరీరానికంతా శక్తి ఇచ్చేసేసి అమ్మవారు పోయి మూలాధార చక్రంలో 3.5 చుట్లు చుట్టుకొని తన పడగతో తన యొక్క నోటిని ఖర్చు పెట్టుకొని పడుకొని నిద్రపోతారు అమ్మవారు. ఇవంతా ముందు చెప్పేశారు. ముందు శ్లోకాల్లో అంతా ఈ విషయం అంతా చెప్పేశారు. అలా పడుకున్న ఆమెను ఎవడైతే యోగశాస్త్రం ప్రకారంగా గొప్ప గురువు దగ్గర ప్రాణాయామం ద్వారా, కుంభక, రేచక, పూరక అనేటువంటి ప్రాణాయామ ప్రక్రియ ద్వారా, యోగశాస్త్ర ప్రక్రియ ద్వారా ఆ మూలాధార చక్రంలో పడుకున్న అమ్మవారిని నిద్ర లేపుతారో, అటువంటి వాళ్ళకి ఆ సుషుమ్నా నాడిలో పడుకున్న అమ్మవారు ఈ మూలాధార చక్రం నుంచి బయలుదేరి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ అంటే సాధకుడి యొక్క శరీరంలో జరిగే మార్పు ఇది. దాటుకుంటూ ఈ ఆజ్ఞా చక్రానికి వచ్చి అక్కడి నుంచి సహస్రాలను చేరుకుంటుంది. ఇది యోగశాస్త్రం ప్రక్రియ. ఈ యోగశాస్త్రంలో మనకి మూలాధార చక్రం నుంచి వెళ్ళాలి. కానీ ఇక్కడ మనకి స్వామివారు ఆజ్ఞాచక్రం మొదలుపెట్టారు. ఎందుకు? ముందు శ్లోకంలో ఏం చెప్పారు? అష్టమూర్తి రూపం చెప్పారు. కాబట్టి దానికి అనుగుణంగా మనకి ఇప్పుడు మూలాధారం కాకుండా ఆజ్ఞాచక్రం చెప్తున్నారు. ఆజ్ఞాచక్రం మనకు మనస్తత్వం, మనస్సు అక్కడ ఉంటుంది. మనసు మనకు కనిపించదు కాబట్టి అవ్యక్త రూపంలో కూర్చోంది అమ్మవారు. కాబట్టి అవ్యక్తంగా ఉన్న ఆ అమ్మవారు, ఆ అయ్యవారు కనిపించరు మనకి. ఆ అవ్యక్తంగా మన మనసు కూడా ఉంది కాబట్టి ఆ ఆజ్ఞాచక్రం అంటే మన నుడిటి దగ్గర ప్రదేశం, దాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. మనం బొట్టు పెట్టుకునే ప్రదేశే ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం దాకా వెళ్ళిన వాడు మూలాధార చక్రం నుంచి ప్రయాణం చేసి ఈ ఆజ్ఞాచక్రం చేరుకున్న సాధకుడు పొందే ప్రయోజనాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే ముందు చెప్పడానికి కారణం ఏంటంటే అవ్యక్తం, వ్యక్తావ్యక్తం, సమిష్టి బుద్ధి, సమిష్టి మనసు. సమిష్టి బుద్ధి మనసు కలిసి ఒకటే అవుతుంది.
ఆ మూడింటిని కలిపి ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క ఆజ్ఞాచక్రం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు చెప్తున్నారు. అది ఒక కారణం. అది కూడా కాక మా భగవత్పాదులు ఎలా చెప్తారంటే పంచభూతాల ప్రకారం చెప్తారు. పంచభూతాలు ఎలా వచ్చాయి? పరమాత్మలో నుంచి ముందు ఆకాశం వచ్చి, ఆకాశంలోంచి వాయువు వచ్చి, వాయువులో నుంచి అగ్ని వచ్చి, అగ్నిలోంచి నీరు వచ్చి, నీటిలోంచి భూమి వచ్చింది. ఆ ఆర్డర్లో చెప్తారు. ఎప్పుడు చెప్పినా అలా చెప్తారు. యోగ శాస్త్రం చెప్పేటప్పుడు భగవత్పాదుల వారు మాత్రం అలాగే చెప్తారు. పరమాత్మ ఎలా ఏర్పాటు చేశారో ఆ విధంగా చెప్పుకుంటూ వస్తారన్నమాట. అదే విధంగానే ఇక్కడ మనకు వివరిస్తున్నారు భగవత్పాదుల వారు. కాబట్టి ఇక్కడ ఆజ్ఞాచక్రంలో సాధకుడు అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అతను పొందే అనుభూతి ఏంది, ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి. అక్కడ ఒక్కొక్క చక్రంలో శివశక్తులు ఇద్దరు ఉంటారు. ఆ శివశక్తులు ఒక్కో దగ్గర నుండి ఒక్కో పేరుతో ఉంటారు. వాళ్ళ పేర్లు ఏంది, వాళ్ళు అక్కడ చేసే ఏ విధంగా ఉంటారు, ఆ సాధకుడికి ఏ విధంగా దర్శనమిస్తారు అనే విషయము ఇక్కడ ఈ చక్రాల్లో ఉంటుంది. ఆ విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. తవాజ్ఞా చక్రస్థం. అమ్మా నువ్వెక్కడున్నావు? తవ నీదైనటువంటి ఆజ్ఞాచక్రం. శరీరం మంది, కానీ మన శరీరంలో అమ్మవారు ఎక్కడ కూర్చో ఉన్నారు? ఈ శరీరం కూడా అమ్మవారు ఇస్తేనే వచ్చింది మనకి, లేకపోతే మన శరీరం ఎలా వచ్చింది? కాబట్టి ఆమె ఇచ్చిన భిక్షే, ఆమె ఇచ్చింది ఈ శరీరానికి అంత శక్తి కూడా. కాబట్టి ఆ చక్రం ఎవరిది? ఆమెది. అమ్మ తవ నీ యొక్క ఆజ్ఞాచక్రస్థం, నువ్వు ఉండేటువంటి ఆజ్ఞాచక్రం నువ్వు ఉంటావు కదా, ఆ ఆజ్ఞాచక్రం నీది. నీ చక్రంలో తపన శశి కోటి ద్యుతిధరం. తపన, తపన అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు, కోటి కోటి మంది సూర్యులు వెలిగితే ఎంత కాంతి ఉంటుందో ఒక్కసారిగా అంతటి కాంతి ఆ ఆజ్ఞాచక్రం దాకా వెళ్ళిన సాధకుడికి పొందే అనుభూతి. మళ్ళీ కోటి చంద్రులు వెలిగితే ఎంత కాంతి వస్తుందో అంత కాంతిని వాడు ఆ ఆజ్ఞాచక్రంలో దర్శిస్తాడు. జ్యోతిధరం కాంతి. ఆ కాంతి ఎలా ఉందట? కోటి సూర్యుల యొక్క కాంతి, కోటి చంద్రుల యొక్క కాంతి వాడు దర్శించగలుగుతాడు. ఇప్పుడు చూడండి, మనము మామూలుగా వచ్చే సూర్యుడి యొక్క కాంతినే మనం చూడలేకున్నాం, కానీ ఆ సాధకుడు అంత కాంతిని చూస్తా అంటే అర్థమైంది. ఇప్పుడు మూలాధార చక్రం నుంచి మొదలుపెట్టినట్టే వాళ్ళకి అంత కాంతే కనిపిస్తుంది. ఆ కాంతి కూడా చాలా ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళు భరించే అంత శక్తి ఆ యోగ శాస్త్రం ప్రకారంగా వెళ్ళిన వాడికి ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు. వాడికి మాత్రమే ఉంటుంది ఆ శక్తి, అందుకనే వాడు చూడగలుగుతాడు. కాబట్టి తపన శశి కోటి ద్యుతిధరం. అక్కడ మీ ఇద్దరు ఎలా ఉంటారమ్మా? ఆ శివశక్తుల కాంతి ఎలా ఉంటుంది? కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల కాంతితో. అంటే వెన్నెల కూడా ఉందని అర్థం. వెన్నెల కాంతి మళ్ళీ చల్లదనం కూడా ఉందని అర్థం. సూర్యుడు అంటే వేడి కదా, వేడిగా చల్లదనం ఉంటుంది అక్కడ, అసలు విషయం అది. ఆ సాధకుడు అంత వేడి ఉండదు కదా అక్కడ, వేడి ఉంటే భరించలేడు సాధకుడు. కాబట్టి ఆ సాధకుడికి ఏం కనిపిస్తుంది? కోటి సూర్యులు వెలుగుతారు, కోటి చంద్రులు వెలుగుతారు. వాళ్ళ కాంతి ఎలా ఉంటుందంటే చల్లగా ఉంటుంది, వెలుగు ఎక్కువగా ఉంటుంది. అటువంటిది చూస్తాడు, అటువంటి కాంతిని వాడు దర్శిస్తాడు. అదే లలితాశాసనంలో ఓద్యద్భాను సహస్రాభ దాంట్లో కూడా చెప్పారు, వేల సూర్యుల కాంతితో అమ్మవారు పైకి వస్తారు. ఆ పరశంభు చేసే యజ్ఞం నుంచి వస్తుంది అమ్మవారు. చిదగ్నికుండ సంభూత అవంతా చెప్పారు దాంట్లో. పరం శంభుం వందే. అక్కడ ఉండే ఆ శివుడి పేరేంది? పరం, పరుడు అని పేరు. ఆ శంభుడి పేరు ఏందట? పరం శంభు. ఆ శివుడి పేరు, ఆజ్ఞాచక్రంలో ఉండే ఆ శివుడి పేరు పరం శంభు. ఇంకా పరిమిళిత పార్శ్వం పరచిత. పరిమిళిత పార్శ్వం, అమ్మవారు ఆ శివుని యొక్క సగభాగం ఎడమ భాగంలో, పార్శ్వ భాగంలో ఉంటారు, ఎడమ భాగంలో ఉంటారు. అటువంటి ఆమె పేరేంది? పరచిత. పరచిత ఆమె పేరు. ఆయన పేరు పరము, ఆమె పేరు పరచిత. పరం శంభు, పరం శంభు అని ఉంటుంది, పరుడు అని కూడా చెప్పచ్చు. ఆమె పేరు పరచిత. ఇద్దరి పేర్లు అవి. ఆ ఆజ్ఞాచక్రంలో వాడిద్దరి పేర్లేంది అవి. అటువంటి మీ ఇద్దరికి వందే నమస్కారం.
ఒకే శరీరంలో ఇద్దరు కూర్చున్నటువంటి మీ ఇద్దరికి ఒకేసారి నమస్కారం పెడుతున్నాడు ఆది శంకరాచార్యులు గారు. అంటే ఆయన దర్శించేశాడు, దర్శించి మనకు చెప్తున్నాడు. పరం శంభుం వందే వందే నమస్కరిస్తున్నాడు. ఎవరికి నమస్కరిస్తున్నాడు? ఆ పరుడైన ఆ శంభుడికి, ఆయన పక్కన అర్ధ భాగంగా ఎడమ భాగంలో ఉన్నటువంటి ఆ అమ్మవారి పరిచిత అమ్మవారికి ఇద్దరికి కలిపి నమస్కారం పెడుతున్నాడు. ఒకే శరీరంలో ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి నమస్కారం పెడుతున్నాడు. అమ్మ అటువంటి మిమ్మల్ని ఆజ్ఞాచక్రంలో ఈ విధంగా కాంతితో ఉన్నటువంటి మీ ఇద్దరిని, అక్కడ పరుడు పరచిత అనే పేరు కలిగిన మీ ఇద్దరికి, పరచిత అంటే పరమైంది అన్నిటికీ, లోకాతీత గుణాతీత అనే లలితా శాస్త్రం వస్తున్న విషయం. పర అంటే అర్థం, అది అన్నింటికీ అతీతమైన శక్తి ఏదైతే ఉందో అది పర. అట్లాంటి ఉండేవాడు ఆవిడ, ఆయన పరుడు. ఆమె ఎటువంటిది? చిత, పరచిత. చిత అంటే చిత్త అంటే చైతన్యం, సౌందర్యం, అదే చైతన్యం, అదే సౌందర్య లహరి, అదే ప్రవాహం. అమ్మవారి ప్రవాహ రూపంలో ఉంది. అక్కడ ఎలా ఉంది? చైతన్యం, సంపూర్ణ జ్ఞానంతో ఉంది ఆమె. అటువంటి శక్తి గలది ఆ తల్లి. అటువంటి ఆమెను ఎవడైతే ఆరాధిస్తాడో, అమ్మవారిని ఎవరైతే అక్కడ ఆజ్ఞాచక్రంలో వచ్చిన వాడు ఏ విధంగా అయితే ఆగకుండా ఆరాధన చేస్తాడో, అంటే అక్కడ దాకా వచ్చా అని చెప్పి అహంకారంతో కొంతమంది పూజలు చేయరు, కానీ వాడు ఆపకుండా ఆరాధన చేస్తూనే ఉండాలి ఆ శివశక్తులు ఇద్దరికి. అలా ఎవరైతే చేస్తాడో, ఎట్లా? భక్తితో చేయాలి. నాకు వచ్చిందని గర్వంతో కాదు, చాలా వినయంతో వాడు భక్తితో పూజ చేయాలి అమ్మవారికి. చేస్తే రవి శశి శుచి నామ విషయే, రవి ఆ సూర్యుడు, శశి ఆ చంద్రుడు, శుచీనాం అంటే అగ్ని, వీళ్ళ ముగ్గురికి కూడా అవిషయే వాళ్ళని దాటిపోతాడు. అంటే లోకాల్లో అంతా ఉండేది ఎవరు? చంద్రుడు అగ్నికి తత్వమే అన్ని లోకాల్లో ఉంది. కానీ ఈ లోకాలన్నీ దాటిపోయే స్థితికి వాడు ఎదిరిపోతాడు. అంటే బ్రహ్మలోకం దాకా ఉండేది ఏంది? సూర్యుడు, చంద్రుడు, అగ్ని. కానీ వీటన్నిటిని దాటిపోయి వాడేమవుతాడు? నిరాలోకే నిరాలోకే. లోకం అంటే చూడబడేది. మన అన్ని మామూలుగా వాడే లోకం అనే పదానికి అర్థం చూడబడేది. ఇవన్నీ చూడబడేవి, అందరు చూస్తారు, 14 లోకాలను చూస్తారు అందరూ. కానీ అటువంటిది కాదట. ఆ లోకాన్ని దాటిపోయిన తర్వాత ఆలోకే ఏ వెలుగైతే ఉందో, అన్ని లోకాలు దాటిపోయిన తర్వాత ఏ వెలుగైతే ప్రకాశిస్తూ ఉందో అటువంటి వెలుగు. నివసతి, వాడు అక్కడే నివసిస్తాడు. ఆ వెలుగు దగ్గరికి వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళి భాలోక భువనే, భాలోక ఈ భూమి మీద కానీ ఎక్కడా కానీ లేనంత వెలుగు ఆ జ్యోతిర్మండలానికే వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆనంద పారవశ్యంలో వాడు మునిగిపోతాడు. కాబట్టి వాళ్ళు పొందేది ఎటువంటిది ఆనందం అంటే, ఇంకా హద్దుల్లేని ఆనందాన్ని, హద్దుల్లేని ఆ ఆత్మ చైతన్యాన్ని, ఆ యొక్క కాంతిని వాడు దర్శించి ఆ ఆనందంలో మునిగిపోతాడు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు గారు. నిజానికి ఈ షట్చక్రాలు ఎందుకు మనం ఉపాసన చేయాలి అంటే, ముఖ్యంగా మనలో ఉన్న ఆ మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని దర్శించడం కోసమే చెయ్యాలి. అంటే మనము జీవాత్మ పరమాత్మను పొందడమే అసలైన తత్వం. అదే చెప్తున్నారు ఇక్కడ. ఒక్కొక్క చక్రం దాటుకుంటూ వెళ్ళిన తర్వాత మన సహస్రాలను చేరితే మళ్ళీ ఇంకా మనకి జన్మలు ఉండవు, ఇంకా మనం పుట్టాల్సిన అవసరం ఉండదు. అది యోగ శాస్త్రం ప్రకారం పోయే ప్రక్రియ. దాన్ని మనకి విషయం చెప్తున్నారు. యోగ శాస్త్రం ఎలా వచ్చింది మనకి? పతంజలి యోగ శాస్త్రం తీసుకొచ్చారు. శివుడు డమరకం మోగిస్తే ఆయన మోగించిన డమరక శబ్దానికి అది విని పాణిని జ్యోతిష్ శాస్త్రాన్ని, మళ్ళీ వ్యాకరణ శాస్త్రాన్ని, ఈ యోగ శాస్త్రాన్ని అన్నీ ఆయన రచించారు. రచిస్తే దాన్ని పతంజలి గారు భాష్యం రచించారు యోగ శాస్త్రానికి. రచించి మనకు తీసుకొచ్చేశారు. ఎందుకు? ఎవడైతే ఈ యోగ శాస్త్రం ప్రకారంగా అమ్మవారిని ఆరాధన చేస్తారో అటువంటి వాడు తన యొక్క మూలాధార చక్రం నుంచి అన్ని చక్రాలు దాటుకుంటూ ఈ సహస్రాలను చేరి మళ్ళీ జన్మ ఎత్తకుండా అయిపోతుంది.
అలాంటి స్థితికి తీసుకెళ్తుంది యోగ శాస్త్రం. అటువంటి యోగ శాస్త్రాన్ని మనకు ఆదిశంకరాచార్యులు గారు 6 శ్లోకాలు ఇస్తున్నారు. వాళ్ళంతా మంచి గురువుని పట్టుకోవాలా, ఆ గురువు దగ్గర మళ్ళీ యోగాభ్యాసం చెయ్యాలా, ఆ యోగాభ్యాసంలో కూడా నిష్టగా చెయ్యాలి, ఒక్క తప్పు కూడా చేయకూడదు. అది కూడా మళ్ళీ మూలాధార చక్రం అమ్మవారు నిద్ర లేపాలి, ప్రాణాయామం చేసి నిద్ర లేపిన తర్వాత ఆమె ఒక చక్రాన్ని దాటుకుంటూ, అంటే సాధకుడే దాటించాలి, అంటే వాడు బాగా అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. చేస్తే ఒక్కొక్క చక్రం దాటుకుంటూ అమ్మవారు ఆ సుషుమ్నా నాడి ద్వారా ప్రయాణం చేసి బిసతంతు తనీయసి సన్నగా ఉంటుంది ఆ తామర తోళ్ళని దారంలాగా, ఆ దారంలాగా ఉన్న ఆమె ప్రయాణం చేస్తూ వచ్చి ఈ ఆజ్ఞాచక్రం దాటుకొని సహస్రాలను చేరుకోవాలి. అలా చేరుకున్న వాడు ఎవరైతే ఉంటాడో వాడికి ఇంకా జన్మలు ఉండవు, మోక్షం పొందుతాడు. అది చెప్పడానికి మనకి 6 శ్లోకాలు ఇస్తున్నారు. కానీ యోగశాస్త్రం చేయడం చాలా కష్టం. గురువులు లభించాలా, లభించిన గురువు దగ్గర కూడా శుశ్రూష చేసి నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. ప్రాక్టీస్ చేసిన దాన్ని కూడా ఒక్కో చక్రంలో ఒక్కొక్క కష్టం వస్తుంది. బ్రహ్మ గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, లలితా శాస్త్రం చెప్పారు మనకి. ఒక్కొక్క గ్రంథి ఆ ముడి దాటడం చాలా కష్టం. అవన్నీ దాటి ఆజ్ఞాచక్రం దాకా రావడమే చాలా కష్టం. అలాంటివన్నీ మనం చేయకుండా మనకి కేవలం ఈ శ్లోకాల ద్వారానే మనకు వాళ్ళు చేస్తే ఎంత ఫలితం వస్తుందో బయట అంత కష్టపడి అవి ఏవీ చేయకుండా కేవలం భావన మాత్రంగా ఈ శ్లోకాలు చదివినంత మాత్రాన మనకు వాళ్ళకు వచ్చేంత ఫలితాన్ని మనకు ప్రసాదిస్తున్నారు ఆదిశంకరాచార్య ఈ 6 శ్లోకాల ద్వారా. ఎంతటి భాగ్యాన్ని మనకు కలిగిస్తున్న ఆ శంకరాచార్యులకు నమస్కరిస్తూ ఈరోజు మనం సౌందర్య లహరిలోని 36వ శ్లోకాన్ని ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.